ముప్పాళ్ళ మండలం నాన్నపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న వరి, మిరప మరియు ఏటీఎం మోడల్స్ వివిధ రకాల పంటలను పరిశీలిస్తున్న డిఏఓ మురళీ గారు మరియు డిపిఎం అమలకుమారి గారు. సార్ నమస్తే సార్, అందరికీ నమస్కారాన్ని. ఈరోజు మనం డిఏఓ సార్ తోటి కలిసి పల్నాడు జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయ పొలాలు నాన్నపాడు గ్రామంలో ముఖ్యంగా ప్యాడీ ఫీల్డ్ చూడటం జరిగింది, అలాగే చిల్లీ ఫీల్డ్ కూడా చూడటం జరిగిందండి. ఈ రెండు పొలాల్లో కూడా ఏమాత్రము రసాయన ఎరువులు, పురుగు మందులు వేయకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ విధానంలో పిఎండిఎస్ వేశారు ప్రప్రథమంగా. ఆ తర్వాత ప్రధాన పంట వేసుకునే ముందు ఘనజీవామృతం 400 కిలోలు వేశారు సార్. తర్వాత ప్రతి దానిలో కూడా అంతర పంటలు జీవ వైవిధ్యం కోసం వేసుకోవడం జరిగింది. తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానంలో కషాయాలు, ముఖ్యంగా ఈ చిల్లీ ఫీల్డ్లో వారానికి ఒకసారి ఎగ్గమైన్ యాసిడ్, ఫిష్ అమైన్ యాసిడ్, తర్వాత దశపర్ణి కషాయము ఇలా పిచికారీ చేయడం వల్ల, జీవామృతం మధ్య మధ్యలో పిచికారీ చేయడం వల్ల చాలా హెల్తీగా ఉందండి. ఫీల్డ్ అంతా కూడా ఎక్కడ పై ముడత కానీ కింద ముడత కానీ పూతలు వచ్చే తామర పురుగు కానీ ఏమీ లేదు. ఈ ముఖ్యంగా ఏంటంటే ప్రతి 2 మిరప మొక్కల తర్వాత ఒకటి బీట్రూట్ పెట్టారు, ఆ తర్వాత క్యారెట్ పెట్టారు, ఆ తర్వాత ప్రతి 2 మిరప మొక్కల తర్వాత బంతి పెట్టుకున్నారు. అలాగే ఇంకొక లైన్లో ప్రతి 2 మిరప మొక్కల తర్వాత ఉల్లి. ఇలా మరి బీట్రూట్, క్యారెట్, ఉల్లి, బంతి, ఇవన్నీ ధనియాలు, ముల్లంగి ఇవన్నీ అంతర పంటలుగా వేసుకోవటం వల్ల వీటికి ఏంటంటే మనకి పెస్ట్ అనేది రిపెల్లెంట్గా పనిచేస్తుంది. ఏమాత్రం రసం పీల్చే పురుగులు పంటకి ఆశించకుండా చక్కగా ఇప్పుడు హెల్తీగా ఉందండి. ఇదే ప్రకృతి వ్యవసాయ విధానంలో పలు పంటలు వేసుకోవటం, అంతర పంటలు వేసుకోవటం, చుట్టూ బార్డర్ క్రాప్స్ వేసుకోవటం, అలాగే మనకి ప్రక్కనే ఏటీఎం మోడల్ కూడా వేసుకున్నారు వీళ్ళు. ఏటీఎం మోడల్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం జరిగింది. అవే ఇక్కడ స్టాల్లో కూడా పెట్టడం జరిగింది. ఎంత హెల్తీగా ఉన్నాయో అన్నీ చుక్కకూర, పాలకూర, మరి కొత్తిమీర, దొండ, బెండకాయ, కాకర, పొట్ల, సొరకాయ అన్నీ పెట్టారు. ఇక్కడ మరి అమరారెడ్డి గారు వారు తయారు చేస్తున్నటువంటి కారం కూడా ఇక్కడ స్వయాన వారి పొలంలో పండినటువంటి మిరప చేత ప్రకృతి వ్యవసాయ విధానంలో చేసిన మిరప, అలాగే పసుపు ఇవన్నీ కూడా తయారు చేసి ఆరోగ్యకరమైన పంటలు అందరికీ అందిస్తున్నారండి. మన రైతులను ముఖ్యంగా అభినందించాలి. మరి ఈరోజు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన ప్రకృతి వ్యవసాయ పొలాలన్నీ విజిట్ చేసినటువంటి డిఏఓ సార్కి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.